హలో నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం రైతుల మీద మరొక పెద్ద బాంబు వేసిండ్రు. రైతుల నడ్డి విడిచే బాంబు, రైతుల గుండెలను పేల్చేసే బాంబు. కేంద్ర ప్రభుత్వం ఎంత వరి కొంటే అంత మేము కొంటాం, మేము ఒక్క గింజ కూడా ఎక్కువ కొనం. కేంద్ర ప్రభుత్వం కొనే పంటల్ని మేము కొంటాం. కేంద్ర ప్రభుత్వం ఎంత పంటలు కొంటే అంత మేమే కొంటాం. రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒక్క గింజ కూడా ఎక్కువ కొనం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల మీద వేసిన కొత్త బాంబు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద మాటలు మాట్లాడింది. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి పెద్ద మాటలు మాట్లాడిండు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుంటే రైతులకు కష్టాలు లేకుండా వారు పండించిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంటే దాన్ని వెటకారం చేసిండు. మీకు కొనే ధైర్యం లేకపోతే చెప్పండి, మీరు కొనలేకపోతే చెప్పండి, 10,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి, రైతుల దగ్గర ఉన్న ధాన్యం ప్రతి గింజ కొంటాం, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడిన ఆ పెద్ద మనిషి ఈరోజు మేము కొనలేమని చేతులు ఎత్తేసిండ్రు, కాడివాడేసిండ్రు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఎన్నికలకు ముందు చెప్పిండ్రు, బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిండ్రు. వరికే కాదు, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని గాలికి వదిలేసిండ్రు. బోనస్ ఇవ్వడం చేతగాక, రైతుల దగ్గర పంటలు కొనడం చేతగాక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద భారం వేసి, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసి, కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళ చేతగానితనాన్ని మోపి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కొనలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు, మీరు పంజాబ్ హర్యానాలో మొత్తం ధాన్యం కొంటారు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎందుకు కొనరు అని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసిండు. రైతుల పక్షాన ఢిల్లీకి పోయి ధర్నాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ని స్తంభింపజేసిండ్రు. పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. ఎందుకు మీరు తెలంగాణలో పండిన ధాన్యాన్ని మీరు కొంటలేరు? పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఎంత ధాన్యం పండితే అంత ధాన్యం కొంటారు కదా, మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్నారు, తెలంగాణ రైతుల మీద వివక్ష చూపిస్తున్నారని మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. మోదీ ప్రభుత్వం తీరు మారలేదు. అయినా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు బంద్ చేయలేదు. ధాన్యం కొన్నది. వరి ఒకటే కాదు, జొన్నలు, మక్కలు, సన్ఫ్లవర్, ఇట్లా రైతులు ఏది పండిస్తే అది కనీసం మద్దతు ధర ఇచ్చి కొన్నది. కల్లాల కాడికి పోయి కొన్నదానికి పైసలు వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో పడేటట్టు చేసింది. ఇప్పుడేమైంది? 2 సంవత్సరాల్లో పరిస్థితి మొత్తం ఉల్టా పల్టా అయింది, కింద మీద అయిపోయింది. రైతులు నెత్తికి చేతులు పెట్టుకొని ఏడవవలసిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు. రైతుల కడుపులో తన్నే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యాన్ని మేము కొనలేమనే పరిస్థితికి వాళ్ళు వచ్చేసిండ్రు, చేతులు ఎత్తేస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. అది అనధికారిక మంత్రివర్గ సమావేశం. మంత్రులందరూ కూర్చొని చేసింది ఏంటంటే, మేము వరి ధాన్యాన్ని కొనలేము అని చేతులు ఎత్తేసిండ్రు. ఒకసారి నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడిన చూసిన తర్వాత మీకు కొన్ని వివరాలు చెప్తా. నేను ముందు వాళ్ళు ఏం మాట్లాడినో చూద్దాం. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి
కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. రైట్, మీరు మంత్రులు మాట్లాడిన మాటల్ని వినండి, గమనించండి. ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం కొంటామంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మాత్రమే కొంటామంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు ఏంది? కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయానికి వచ్చేసరికి అది కామన్ గ్రేడ్, తర్వాత గ్రేడ్ ఏ పంటల్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఏ పంటకైతే, ఏ వరికైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న వరిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఆ డిమాండ్ ఉన్న పంటను తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ పండిస్తారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో పంట కేంద్రం కొనదానికంటే చాలా ఎక్కువ పండుతుంది. ఆ నంబర్లకు తర్వాత వస్తే కానీ ముందు రాజకీయంగా మాట్లాడాలి. ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడో మాట్లాడాలి. అధికారంలోకి రాకముందు తానే ఒక పెద్ద రైతు బాంధవుడైనట్టు, తానే ఒక రైతునైనట్టు, తాను తప్ప వేరే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచించారన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడాడు. ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ రైతులను మభ్యపెట్టిండు, అదే మాటలు మాట్లాడాడు. ఒకసారి 2021 సంవత్సరంలో అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటే, పండించిన ధాన్యం మొత్తంని కొంటే, ఎంఎస్పి ఇచ్చి కొంటే, ఆ కొన్న ధాన్యాన్ని, కల్లాల దగ్గర కొన్న ధాన్యాన్ని వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేస్తే 2021లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతుల దగ్గర నుంచి ధాన్యం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కరోనా లేదు, ఏ మహమ్మారి లేదు, ఏం లేదు, అంతా సవ్యంగా ఉంది. అయినా వీళ్ళు కొనలేకపోతున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు పంట కొంటుంటే ఆయన జేబులకి వెళ్ళి ఏమైనా ఇచ్చి కొంటున్నాడా అన్నారు. మరి ఇప్పుడు మీ జేబులు ఏమైంది? ఒట్టిపోయినాయా? మీ జేబుల్లో పైసలు లేవా? మీరెందుకు రైతుల దగ్గర కొంటలేరు ఇప్పుడు? ఆ రోజు కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ జేబుల నుంచి పైసలు ఇచ్చుకుంటున్నాడా అన్న మీరు ఈరోజు మీ జేబులకి వెళ్ళి పైసలు తీసుకుంటున్నారా? అదే రాష్ట్ర ప్రభుత్వం కదా, అదే రాష్ట్ర ఖజానా కదా. అదే రాష్ట్ర ఖజానాలో, అదే రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనగలిగినప్పుడు మీరెందుకు కొనలేకపోతున్నారు? మీ అసమర్థ పాలనకు ఇది నిదర్శనం కాదా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2021లో ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. చాలా ఎట్లా మాట్లాడిందంటే, ఇంకా రైతులను పట్టించుకుంటలేరు ఎవరు, మేమే పట్టించుకుంటాము, మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు ఇన్ని పైసలు ఇవ్వండి, మేము మొత్తం కొంటామని మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలు ఒకసారి చూద్దాం. రైతు ఏమడుగుతున్నాడు? గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. పండించిన పంట కొనరా సన్నాసులారా అంటున్నాడు. రైతు గిట్టుబాటు ధర అడగడం అన్నాయమా? ఒట్లు కొనేది లేదు రాష్ట్ర ప్రభుత్వం, ఒట్లు కొనదు. మీ కర్మ. ఇవాళ ఈ ప్రభుత్వం అంటుంది వరి పండించొద్దని. వరి పండించం. ఏం పండించాలని ప్రభుత్వం చెప్పాలి కదా. పండించిన పంటకి ఏం ధర కొనుక్కుంటాడో చెప్పాలి కదా. పండించేది చెప్పాడు, పండించిన దానికి ధర చెప్పడు. కానీ పండిస్తున్న వరి మాత్రం వద్దంటున్నాడు. వరి వద్దన్నాడు మనకు అవసరమా? వరి వద్దన్నాడు మనకు అవసరమా? వరి వద్దన్నాడు మనకు అవసరమా? మనం పండించే పంటను వద్దన్నాడు మనకు కావాలా? మనం తెచ్చుకున్నాడు కదా, మనం ఎక్కించినోడే కదా, మనం గద్దె దించలేమా? రైతులారా ఒకసారి ఆలోచించండి. కార్యక్రమం చూస్తున్న రైతులు, రైతు బిడ్డలు, రైతు కుటుంబాల వాళ్ళు, రైతు కూలీలు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు చూపించిన దాంట్లో ఏం మాట్లాడిండో చూడండి. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? వరి కొనలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇదే మీరు ఆలోచించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? వరి కొనలేనంటున్నాడు, వరి వేయొద్దంటున్నాడు, ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటున్నాడు. రైతులు ఆల్రెడీ తుకాలు పోసేసిండ్రు. రైతులు తుకాలు పోసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి 7 వెరైటీల పంటలు, 7 వెరైటీల వరి మాత్రమే మేము కొంటాం, అదే మీరు పండించండి అని మాట్లాడతాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండ్రో ఒకసారి చూడండి. ఆ రైతులకు నేను
మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వం. విన్నారు కదా ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అంటున్నాడు. ఎక్కడ పోయినావు ముఖ్యమంత్రి? ఇప్పుడు ఎక్కడికి పారిపోయినావు? ఏ కలుగులో దాక్కున్నావు? ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతావు? ఏ ముఖం పెట్టుకొని రైతులకు చెప్తావు? మీరు ఎంత వరి పండించినా అంతవరకు నేను ఇయ్యను. కేవలం కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్ చేస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఎంత మా దగ్గర నుంచి పంట కొంటుందో అంతనే తీసుకుంటామని చెప్తారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మొత్తం చెప్పినాము, ఏ పంట పండించినా 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఏ ఒక్క సంవత్సరం కూడా బోనస్ మీరు పూర్తిగా ఇవ్వలేదు. ముందు వరికి మాత్రమే ఇస్తామన్నారు, ఆ తర్వాత తగ్గించేసి సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఆ సన్న వడ్లలో కూడా 7 వెరైటీలకు మాత్రమే ఇస్తామని మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెద్ద పెద్ద మాటలు, జూటా మాటలు చెప్పి జూటా వాగ్దానాలు చేసిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, మల్లికార్జున్ ఖర్గేని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రతి దగ్గర ప్రతి ఒక్క రైతు ఈరోజు నిలదీయాలి, ఖచ్చితంగా అడగాలి. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టుగా నేను చేస్తే ఈరోజు మా కడుపులో మట్టి కొడతారా? ఈరోజు మమ్మల్ని ఆగం చేస్తారా? మేము వ్యవసాయం చేయాలన్నా బంద్ చేసుకోవాలన్నా? వ్యవసాయం బంద్ చేసుకుంటే ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నావు కదా ముఖ్యమంత్రి. రైతులు వరి పండించకపోతే వరి పండించొద్దంటున్నారు, వరి పండించకపోతే ఏం పండించాలో చెప్పాలన్నావు కదా. ఇప్పుడు వాళ్ళు పండించిన వరిని నేను కొనలేనంటున్నావు. నువ్వు కొనలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలో నువ్వే చెప్పు. వాళ్ళకి ఇస్తా అన్న రైతు భరోసా ఇస్తలేవు, రైతు కూలీలకు ఇస్తా అన్న సహాయం ఇస్తలేవు, ఉపాధి హామీ కూలీలకు ఇస్తా అన్న సహాయం ఇస్తలేవు. మరి ఏం చేయాలి? రైతులు ఉరి పెట్టుకొని చావాలనా? బరాబర్ అడుగుదాం. మీకు చిన్న లెక్కలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంత ఉంటాం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతి ప్రకారం కొంటామంటున్నారు. ఒకటి తీసుకుందాం. ముందుగా వరి గురించి చూద్దాం. వరి ధాన్యం 2025-26 సంవత్సరంలో మనం చూస్తే వరి ధాన్యం తెలంగాణలో 290 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. తెలంగాణలో 290 లక్షల మెట్రిక్ టన్నులు వరి తెలంగాణలో పండింది. కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్ చేసింది? కేంద్ర ప్రభుత్వం కేవలం 106 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసింది. అంటే 36% మాత్రమే ప్రొక్యూర్ చేసింది. మిగతా 64% ఎక్కడ పోయింది? 64% రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే రైతులు ఏం కావాలి? మీరు అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఎంత ఉంటే మేమంతా కొంటాం కదా. అంటే మీరు కేవలం 36% మాత్రమే కొంటారు, మిగతా 64% మీరు కొనరు. రైతులు బయట మార్కెట్లో అమ్ముకోవాలి. ధర ఏముంది మనం చూస్తే వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ 2300 రూపాయలు ఉంది. 2300 రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే మీరు కొనే 36%, కేంద్ర ప్రభుత్వం కొనే 36% దగ్గరనే మీరు ఆపేస్తే మిగతా 64% మంది రైతులు 1800 నుంచి 1900 నుంచి 2100 మధ్య మాత్రమే వాళ్ళు అమ్ముకోగలుగుతారు బయట మార్కెట్లో. ఎంతైతుంది? క్వింటాల్కు 300 రూపాయలు, దగ్గర 300 నుంచి 400 రూపాయలు రైతులు నష్టపోతారు. రైతులు కష్టపడి పంట పండించి ప్రభుత్వం కొంటది, ప్రభుత్వం ఆదుకుంటుంది, రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి ఈ రైతు ప్రభుత్వం మా పంట కొంటదని రైతులు కష్టపడి పంట పండిస్తే వాళ్ళకు చేసింది ఇదా? 300 రూపాయలు క్వింటాల్కు నష్టపోతారు. మీరు మార్కెట్ యార్డుల్లో లేకపోతే వరి కొనుగోలు దగ్గర క్వింటాల్కు 10 కిలోలు తరుగు తీసేస్తే వచ్చేది 90 కిలోలు. 90 కిలోలని వాళ్ళకు దాంట్లో అక్కడ కూడా 300 రూపాయల నష్టం క్వింటాల్కి అవుతుంటే ఇదా రైతు ప్రభుత్వం? బరాబర్ అడుగుదాం. కేంద్ర ప్రభుత్వం వరి మాత్రమే కొంటది, మక్కలు జొన్నలు కొనదు. కొనదు అంటే ఎంతో కొంత కొంటది, కొన్నమా లేదా అన్నట్టుగా కొంటది. అంతేగాని వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినట్టుగా 36% ప్రొక్యూర్ చేయరు.
మనము ఒకసారి మక్కలకు తీసుకుందాం. మక్కల విషయానికి వస్తే 2025-26 సంవత్సరంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 42.87 అంటే దాదాపు 43 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు మన దగ్గర ఉత్పత్తి అయిన మన దగ్గర పండినాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత ఉన్నది? కేంద్ర ప్రభుత్వం కేవలం 13.42 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. అంటే అది దగ్గర 28% మాత్రమే. మిగతా 72% మక్కల్ని రైతులు ఏం చేసుకోవాలి? మిగతా 72% మక్కల్ని రైతులు ప్రైవేట్లో అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం మక్కలకు ఎంత ఇచ్చింది? ఎంఎస్పి రూపాయలు 600 నుంచి 800 రూపాయలు, 2400 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి మక్కలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్రంలో పండిన 28% పంటను మాత్రమే 2400 రూపాయలు క్వింటల్కి ఇచ్చి ప్రభుత్వం కొంటుంది. మిగతా 72% మంది రైతులు ఎంత కమ్ముకోవాలి? మిగతా 72% మంది రైతులు 1600 నుంచి 1800 రూపాయల క్వింటల్కి మాత్రమే అమ్ముకోవాలంటే యావరేజ్గా 1700 రూపాయల క్వింటల్కు మాత్రమే రైతులు ప్రైవేట్ వ్యక్తులకు మక్కలను అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 600 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నాడు. మక్క రైతులు నువ్వు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ నువ్వు ఇయ్యలేదు. ఇయ్యకపోగా 600 నుంచి 800 రూపాయల నష్టానికి ఈ పంట నమ్ముకునేటట్టుగా నువ్వు రైతులను బలహీనులను చేస్తున్నావు, రైతులను మజ్బూర్ చేస్తున్నావు. ఇది మక్కల విషయం. జొన్నలు అయితే ఇక కేంద్ర ప్రభుత్వం అసలు కొనదు. తెలంగాణ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. నీటి సరఫరా తక్కువ ఉన్న ప్రాంతాల్లో మీరు ఎల్నినో అంటున్నారు కదా, నీరు తక్కువ ఉంటుంది, మీరు నీరు తక్కువ తీసుకునే పంటలను పండించనంటున్నారు కదా. మరి నీరు తక్కువ తీసుకునే జొన్న పంటని పండించిన రైతులు ఎక్కడికి పోవాలి? జొన్న పంటకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఎంఎస్పి 3371 రూపాయలు క్వింటాల్కు. అదే ఓపెన్ మార్కెట్లో క్వింటాల్ ఎంత ఉంటుంది? 2400 రూపాయల నుంచి 2600 రూపాయలు మాత్రమే ఉంటుంది. జొన్నలు ఓపెన్ మార్కెట్లో 2400 నుంచి 2600 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి కన్నా 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు జొన్నలు పండించిన రైతులు నష్టపోయే పరిస్థితి. నీరు తక్కువగా తీసుకునే పంటలు పండించారంటావు కదా, ఎల్నినో సాకు చూపిస్తున్నావు కదా. మరి నీరు తక్కువగా తీసుకునే పంటలు పండించే రైతులకు నువ్వు ఇస్తున్న బహుమానం ఇదేనా? బరాబర్ అడుగుదాం. రైతుల మీద వేసిన బాంబు, రైతులను నడ్డి విరుచున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద హరీష్ రావు గారు ఈరోజు మాట్లాడినరు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశ్నించిండ్రు, బరాబర్ అడిగిండ్రు. హరీష్ రావు గారు ఏమడిగినో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ను బొందబెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు ఎంఎస్పితో పాటు ఎంఎస్పికి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. అంటే కేంద్రం ఎంఎస్పి నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. మరి దాన్ని నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఇంతకుముందే ఒక సభలో మాట్లాడుకుంటా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందంటారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది, దాంట్లో నిర్వివాదాంశం అది. కానీ దేశ ప్రస్తుతం రైతుల చేతుల్లో ఉంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉంది. రాష్ట్రంలో వ్యవసాయం ఒక ప్రధాన వృత్తి. లక్షలాది మంది రైతులు ఉన్నారు. మరి వాళ్ళనేం చేస్తావు? వీళ్ళు భవిష్యత్తు కాదా? వీళ్ళు భవిష్యత్తు, వీళ్ళు ప్రస్తుతం, వీళ్ళు భవిష్యత్తు కూడా. వ్యవసాయ రంగం రాష్ట్రానికి ప్రస్తుతం, రాష్ట్రానికి భవిష్యత్తు కూడా. ఎంత దుర్మార్గం అంటే రైతు భరోసా 10,000 ఇస్తున్నాడు, బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు. 2 పంటలకే ఇస్తున్నాడు. 3 పంటలు వేస్తారు కదా, 3 పంటలకు ఎందుకు ఇయ్యరు? 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం. ఎలక్షన్ల ముందు ఒక రైతు బంధు ఆపినరు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి. ఇప్పుడు ఆపినరు కదా అని చెప్పేసి రైతులందరూ నారాజు ఉంటే ఇప్పుడు ఆపుడు కాదు, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, మీరు ఎలక్షన్ అయినాక తీసుకుంటే 15,000 వస్తుంది అన్నాడు. ఆ 15,000ను 12,000కు చేసిండు. అవి కూడా ఎగ్గొట్టిండు. అప్పుడు వేసినట్టు ఇప్పుడు వేసినట్టు బిచ్చం వేసినట్టు 1 ఎకరానికి 2 ఎకరాలకి ఇట్లా వేసి రైతులకు వచ్చే పెట్టుబడి సాయం నాగం చేసిండు. ఇప్పుడేమవుతుంది? కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు ఆటోమేటిక్గా పడిపోతుండే. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నెల నెల ఆటోమేటిక్గా పడిపోతుండేనో, పంటల కాలం వచ్చిందంటే చాలు దానికి 15-20 రోజుల ముందే పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లలో పడుతుండే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడ్డట్టు వీళ్ళు ఎదురు చూసే అవసరం కూడా లేకుండా టకా మన పడిపోతుండే. కానీ ఇప్పుడేం చేసిండ్రు? ఆ రైతు భరోసా ఇచ్చేదాన్ని కూడా ఒక పెద్ద ఉత్సవంలాగా చేస్తుండ్రు. ఇయ్యని దానికి ఇంత అట్టహాసం ఎందుకు ముఖ్యమంత్రి గారు? సభ పెట్టి సభలో ఇయ్యడం ఎందుకు? సభలో ప్రకటించడం ఎందుకు? ఆ సభ పెడుతందుకు మళ్ళీ ఒక 30-40 కోట్ల ఖర్చు చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం. కాంగ్రెస్ పార్టీ మంత్రులను, నిన్న ఏ మంత్రులు అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, ఏ తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడినరో, కేంద్రం నిర్దేశించిన దాని ప్రకారమే కొంటాం, ఎంత కొనమంటే అంత కొంటామన్న మాట్లాడిన ఆ మంత్రులను ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం, బరాబర్ నిలదీద్దాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా మనం వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు: మొన్న బోనస్ను బోగస్ చేసిండ్రు, ఇప్పుడు పంట కొనుగోళ్లను కూడా బోగస్ చేస్తున్నారు. పంటలే కొనలేమని చెప్తున్నారు. కేంద్రం చెప్పినంత పంటనే కొంటామంటున్నారు. కేంద్రం చెప్పినంత పంటనే మీరు కొనేటట్టయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదెందుకు? మీరున్నదెందుకు? మీరు అధికార పీఠం మీద కూర్చున్నదెందుకు? బరాబర్ అడుగుదాం. ఎన్నికల ముందు చేసిన మాటలేంది? ఎన్నికల ముందు మీరు మాట్లాడిన మాటలేంది? అధికారంలోకి వచ్చిన కొత్తలో మాట్లాడిన మాటలేంది? ఎన్ని వడ్లు పండితే అంత కొంటామన్నారు కదా. కేవలం అమాయకులైన రైతుల ఓట్లను కొల్లగొట్టడం కోసమే మీరు ఈ మాటలు మాట్లాడలేదా? వడ్లు కొనని సీఎం మనకు అవసరమా అన్నావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వడ్లు కొనలేని సీఎం మనకు అవసరమా అన్నావు కదా. ఇప్పుడు కూడా తెలంగాణ రైతులు ఇదే ప్రశ్నిస్తున్నారు. వడ్లు కొనలేని ముఖ్యమంత్రి మాకు అవసరమా? బరాబర్ అడుగుదాం. రైతు భరోసా మీద కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం ఇంకా బహుశా ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత ద్రోహాన్ని వేరే పార్టీ చేసి ఉండదు. ఏమన్నారు? 15,000 ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి 15,000 ఎకరానికి? రైతులకు నువ్వు ఇచ్చే పెట్టుబడి సాయం ఏ మూలకు సరిపోతలేదు. యాసంగి రైతు భరోసా ఇంకా పూర్తిగా ఇయ్యలేదు. 45 రోజుల లోపల రైతులకు మొత్తం రైతు భరోసా 9,000 కోట్లు ఇస్తామని చెప్పి 2 ఎకరాలకు ఇచ్చేసి ఆపేసింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా కొత్తగా వానాకాలం పంటకు మళ్ళా ఇస్తామని చెప్పేసి ఒక బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి ప్రకటిస్తామని చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రైతులు మీరు చెప్పే మాయమాటల్ని నమ్మే పరిస్థితి లేరు. అందుకే ఈరోజు ప్రతి రైతు అడుగుతున్నాడు, ప్రతి రైతు ప్రశ్నిస్తున్నాడు, బరాబర్ అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు మాకు అవసరం లేదు అని చెప్తున్నాడు.
బరాబర్ అడుగుతున్నాడు. రైట్, మాట్లాడడానికి ఇంకా చాలా ఉంది. ఇప్పటికే దాదాపు 24 నిమిషాలు 25 నిమిషాలు అయిపోయింది. కానీ మనము ప్రశ్నించవలసిన సమయం ఉంది. చాలా వివరాలు ఉన్నాయి, ఇంకా చాలా వివరాలు చెప్పాలి. ఆ వివరాలన్నీ ఈరోజు మన అతిథి ఓ నరసింహారెడ్డి గారు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో. ఆయనతో కలిసి అడుగుదాం, ఆయనతో చర్చిద్దాం, బరాబర్ అడుగుదాం.